సమీపిస్తున్న సమయంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ను ఢీకొట్టేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీ నుంచి వాసంశెట్టి సుభాష్ బరిలో దిగే అవకాశం ఉంది. ఇద్దరు నేతలది ఒకే సామాజిక వర్గం కావడంతో రామచంద్రాపురంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్కు బదిలీ చేసింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. రామచంద్రాపురం రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ప్రస్తుత మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అవినీతి ఆరోపణలు ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత ప్రబలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని సర్వేలు తేల్చడంతో స్థానచలనం కలిగింది. రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కు పంపించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. దీంతో రామచంద్రపురం టికెట్ను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి ప్రకటించింది. మంత్రి వేణుకు ఈ ఎంపీ ఒకప్పటి రాజగురువు. కానీ ఆ తర్వాత వేర్వేరు వర్గాలుగా విడిపోయారు. వేణుగోపాలకృష్ణను ఇక్కడి నుంచి తప్పించడం వెనుక బోస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి అవినీతిపై సీఎం జగన్ కు బోస్ నివేదికలు ఇచ్చారనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు సూర్యప్రకాష్ కు టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతామని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు ఆయన వ్యూహం ఫలించడంతో సీటు ఖరారైంది. దీంతో వేణు రాజమండ్రి రూరల్కు వెళ్లక తప్పలేదు. అభ్యర్థిత్వం మార్పు ద్వారా రామచంద్రపురంలో రెండోసారి పాగా వేయటం తథ్యమని వైసీపీ భావిస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఉన్న పరపతి ద్వారా గెలుపు లెక్కలు వేసుకుంది. మరోవైపు రామచంద్రపురం నియోజకవర్గంలో 3 ఏళ్ల పాటు టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. ఏడాదిన్నర క్రితం రెడ్డి సుబ్రహ్మణ్యన్ను సమన్వయకర్తగా నియమించినా యాక్టివ్ గా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ కొంత బలహీనపడిందనే ప్రచారం జరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు సులువేనని సంబరపడుతున్న వైసీపీకి సైకిల్ పార్టీ ఇప్పుడు పెద్ద జలక్కిచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గంలో బాగా పట్టున్న వైసీపీ నేత వాసంశెట్టి సుభాష్ ఇటీవల టీడీపీలో చేరారు. మండపేట సభలో చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం వైసీపీకి మింగుడు పడని పరిణామంగా మారింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వాసంశెట్టి సుభాష్ ది ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతగా మారటంతో వైసీపీ తల పట్టుకుంటోంది. సైకిల్ పార్టీ బలపడుతోందనే టెన్షన్ ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. వాస్తవానికి రామచంద్రపురం నియోజకవర్గంలో శెట్టి బలిజ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 56,000కు పైగా ఓట్లు వీరివే. దీంతో అదే సామాజిక వర్గానికి ఎక్కువగా వైసీపీ టికెట్ కేటాయిస్తుండగా టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గ నేతను బరిలో దించుతూ వచ్చింది. కానీ తెలుగుదేశం ఈసారి వ్యూహం మార్చింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు కులాన్ని కులంతో ఢీకొట్టాలని భావిస్తోంది. వైసీపీకి దీటుగా శెట్టి బలిజ సామాజిక వర్గ అభ్యర్థిని పోటీకి దింపాలని భావిస్తోంది. దీంతో అధికార పార్టీ ఉలిక్కి పడుతోంది. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పై టీడీపీ తరపున సుభాష్ బరిలో దిగే అవకాశం ఉంది. ఇద్దరు యువకులే కావడంతో రామచంద్రపురంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం వైసీపీని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు వచ్చాయి. పైగా పార్టీ కేడర్తో విభేదాలు ఉన్నాయి. రామచంద్రపురం స్థానం నుంచి పోటీకి సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాసంశెట్టి సుభాష్ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఆర్థిక సామాజిక పరంగా బలమైన వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ ను ఢీకొట్టేందుకు సుభాష్ సరైన అభ్యర్థి అని సైకిల్ పార్టీ భావిస్తోంది. రామచంద్రపురంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఖుషీగా ఉన్నారట. తన స్థానచలనానికి కారణమైన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి ఓటర్లే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో వైసీపీకి తెలుగుదేశం నుంచి గట్టి పోటీ ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.